మైత్రి పాఠకులకి, శ్రోతలకి నా హృదయపూర్వక నమస్కారాలు. మన మైత్రికి ఒకామె ఇలా రాశారు. అమ్మా! నేను చాలా ఏటుగా మైత్రి పాఠకురాలిని. నేనే కాదు, నా కొడుకు, కూతురు, కోడలు మేమంతా మైత్రికి చదవడమే కాదు, చాలా విషయాలు మీరు చెప్పినవి ఆచరించి ఫలితాలు చూసి 10 మందికి చెప్పిన వాళ్ళం కూడా. అదివరకు అంటే మైత్రి చదవక ముందు పూజ నా జీవితంలో గొప్ప విషయం. నాకు కోపం వస్తే విమర్శలుండేదాన్ని. ఎవరి మీదైనా పట్టలేనంత అసమర్థ కోపం వస్తే వెంటనే గంటలు గంటలుగా పూజలు చేసేసేదాన్ని. ఏదో ఒక వ్రతం, ఏదో ఒక నియమం ఇలా నా అన్ని ఎమోషన్‌లు పూజకు ఉపయోగించుకునేదాన్ని. ఇంట్లో వాళ్ళు నా హడావిడికి చచ్చిపోయేవాళ్ళు. "అమ్మా! అంత ఖరీదైన పట్టు చీర అలా కట్టుకుని పాడు చేయకే. ఆ పసుపులు, కుంకాలు నీ ముఖం నువ్వు అద్దంలో చూసుకోవే" అని తిట్టినా, మా వారు వెక్కిరించినా మూర్ఖంగా మరింత పూజలు ఎక్కువ చేసేదాన్ని. కానీ నిజంగా చెప్పాలంటే ఏ మాత్రం నాకు మనశ్శాంతి ఉండేది కాదు. అది ఎవరైనా గ్రహిస్తారేమో అన్న భయం కూడా ఉండేది. కానీ మైత్రి చదవడం అలవాటు చేసుకున్న తర్వాత పూజ అంటే కచ్చ కాదు, ప్రేమతో అర్చించడం అని అర్థం చేసుకున్నాను. మీరు చెప్పిన సంకల్పాలు, ఆల్ఫా లెవెల్‌లు ఇవన్నీ ఇప్పుడు నేను అందరికీ చెప్తున్నాను. అఫర్మేషన్స్ వల్ల మా ఇంట్లో ముగ్గురికి ఉద్యోగాలొచ్చాయి. నేను నా లలితా సంఘంలో ఎంతోమందికి ఎన్ని అఫర్మేషన్‌లు చెప్తే పనులవుతున్నాయి. కానీ ఈ మధ్య నాకొక సమస్య వచ్చి పడింది. మాది చాలా డిసిప్లిన్డ్ పద్ధతి గల కుటుంబం. మా పిల్లలు, పెద్దమ్మాయి పిల్లలంతా చక్కగా ఎంతో కొంత చెప్పిన మాట వింటూ పెరిగారు. ఇప్పుడు మా మనవడితో చాలా సమస్యగా ఉంది. చదువుకోడు. పోనీ అలాని ఆటలాడతాడా అంటే అది లేదు. ఎంతసేపు సినిమాలు, స్నేహితులు, తలుపులేసుకుని సినిమాలు చూడ్డాలు. అసలవి ఏ రకమైన సినిమాలో అని మా కోడలు భయపడిపోతోంది. విపరీతమైన కోపం వాడికి. ఎదిరించి సమాధానం చెప్పడం, పెద్దవాళ్ళంటే అస్సలు గౌరవం లేకపోవడం, వీడి వల్ల నాకు శుభ్రంగా తగ్గిపోయిన బీపీ, షుగర్ మళ్ళీ బయటపడ్డాయి. అందరికీ టెన్షనే. అట్లాగే మా చిన్నమ్మాయి కూతురు తొడపైకి లాగులు, నల్లగా కళ్ళకి సిరాలాగా కాటిక, రాక్షస్ లాంటి పెదవుల రంగులు, రక్తదంతిక లాంటి పిచ్చి పిచ్చి రంగులేసుకున్న పొడుగాటి గోళ్ళు. అది ఫ్యాషను, ట్రెండు, ఇన్ థింగ్ వగైరా అంటుంది. అది అందం అనుకుంటుంది ఏమిటో నాకు అర్థం కావడంలే. ఇప్పుడు ఇంటిల్లిపాదికి ఈ పిల్లల సమస్య పట్టుకుంది మేడం. ఏ రకంగా చెప్పినా వినలేదు. పైగా విపరీతమైన ఖర్చులు. నాకు ఏ దిక్కు తోచక మీకు రాస్తున్నాను. వీళ్ళు మారడానికి ఏ అఫర్మేషన్ అన్నా, ట్రిక్ అన్నా ఉంటే చెప్పగలరు ప్లీజ్. వీరి సమస్యలకి మైత్రి జవాబు. అమ్మా! మీ ప్రశ్న చదివిన తర్వాత నా దగ్గర ఏదైనా మంత్రదండం ఉంటే బావుండును. అందరిని ఒక్కసారి మార్చేయొచ్చు అనిపించింది. కానీ అట్లాంటి బుద్ధి, అహంకారం మీద పనిచేసేవేమీ ఉండవు. అవి కర్మను అనుసరిస్తాయి. విఠలాచారి గారి సినిమాలో రాజకుమార్ని చిలకగా మార్చగలడు మాంత్రికుడు. కానీ తన మనసును, బుద్ధిని మార్చలేకపోయినట్టు ఎవరికి వారే ప్రత్యేకం. మనందరం, నేను నా కుటుంబం ఇదంతా ఒక యూనిట్ అని గుళ్ళో అర్చనకి మన కుటుంబంలోని అందరి పేరు, నక్షత్రాలు, గోత్రాలు చెప్పినట్లు రేషన్ కార్డులో పేర్లు నమోదు చేసుకున్నట్లు చెయ్యలేము. ఇది ఎవరు మారాలంటే వారే సొంతంగా వారి సబ్కాన్షియస్కి అర్థమయ్యేటట్లు చెప్తే తప్ప పని అవదని మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. మీ మనవడు మారాలంటే అతని నిర్ణయం తీసుకోవాలి. మనతో కర్మబంధం ఉన్న అందరి కర్మలు సరిచేసేద్దాం అనుకోవడంలో మనం కొత్త కర్మల్లో ఇరుక్కుంటాం. వారి కోసం ప్రార్థించవచ్చు. విశ్వశక్తి వినేట్లు చెప్పుకోగలిగితే కొంత పని జరగచ్చు. భర్త మారాలని భార్య, పిల్లలు మారాలని తల్లి, పిల్లల కోసం పూజలు చేసే ఇల్లాలు, ఇలా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో దీక్ష పట్టి నోములు చేసి కొంత పరిస్థితులు, ఒక్కొక్కసారి ఆరోగ్యాలు విశ్వశక్తి కల్పించుకోవడం వల్ల, వరం వల్ల కొంచెం బాగుపడుతుంటాయి. కానీ వీటన్నిటి వల్ల ఆ రోజు నుంచి వారి వ్యక్తిత్వాలు మారిన దాఖలాలు లేవు. మరి మారవలసింది అది కదా. స్వధర్మం అంటే మీ జన్మకు కారణం, అవసరమైన ఆత్మజ్ఞానం. ఇవి కాకుండా అనవసరమైన ఏ విషయాల్లో కల్పించుకున్నా అది పరధర్మమే, అది భయానకమే. మేము హీలింగ్ చేసేటప్పుడు కూడా ఆరా కటింగు, మళ్ళీ చేతులతో ఆరా క్లీనింగు, ఇంకా అవసరమైతే ఉప్పు నీళ్ళ స్నానం, ఇలా చాలా జాగ్రత్తలు తీసుకోమని చెప్తారు మా గురువులు. ఎవరి కర్మల్లోనూ చేపెట్టి అవి ట్రాన్స్ఫర్ అయితే ముందు మనం రోగులం అవుతాం. మీకు 70 ఏళ్ళు దాటాయి అంటే వానప్రస్థంలోకి వచ్చేశారు. ఇప్పుడు ఈ బంధాల నుంచి కొంచెం దూరంగా ఉండండి. బాధ ఉంటే భరిద్దాం, కానీ మరీ భయానకమైనవి చేయలేంగా. ఎవరికి ఏది చేద్దామన్నా ముందు వారికి పింక్ ఎనర్జీ పంపించండి. స్వీట్ బ్లష్ అని 3 సార్లు చెప్పండి. వాళ్ళు మారిపోరేమో,
కానీ మీరు ప్రశాంతంగా ఉంటారు. ఒక విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. మనం ఎదుటివారి బాధను చూసి కన్నీరు పెట్టగలం. కానీ మనం అన్నం తింటే వాళ్ళ ఆకలి తీరదు. ఇది మర్చిపోకూడని సత్యం. మీరు మీ వరకు మై రిలేషన్షిప్స్ ఆర్ హార్మోనియస్. ఐఎమ్ డివైన్లీ ప్రొటెక్టెడ్ అండ్ గైడెడ్. ఈ 2 అఫర్మేషన్లు చెప్పుకుంటూ ఉండండి. మనం ఒక్కరి వల్ల మన చుట్టూ ప్రపంచం అంతా మనం అనుకున్నట్లు ఏం మారిపోదు. ఇది పెద్ద భ్రమ. శ్రీకృష్ణుడు అంతటి వాడు విశ్వరూప దర్శనం అన్నిసార్లు ఇచ్చినా ఎవరు మారారు? ఎవరి కర్మ ప్రకారం వాళ్ళు ప్రవర్తించారు. ఆత్మజ్ఞానం కోరుకున్న విదురుడు భీష్ముడు గుర్తించారు అంతే. ముందు మీరు అలజడి పడకుండా ప్రశాంతంగా ఉంటే మీ వైబ్రేషన్స్ వల్ల కొంత పరిస్థితిలో మార్పు రావచ్చు. ఆల్ ది బెస్ట్. మీ సమస్యలు ప్రశ్నలు reachgg@gmail.com ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జలంధర్ గారి బుక్స్ కోసం కాంటాక్ట్ చేయవలసిన అడ్రస్